అతను స్వార్థంగా వాళ్ళు రూల్స్ పాటించకపోతే నా పని నా నాకు ఇవి చెప్తాడు వాళ్ళతో ప్రపోజల్ పంపించుకోమండి వీళ్ళు సంతకాలు పెట్టాలా మీరు పెట్టేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు మండల ప్రజాప్రతినిధులకు నువ్వు వాళ్ళకు రెస్పాన్సిబుల్ నువ్వు పెట్టావు అని అంటే నువ్వు పెట్టుకుంటే ఏమని అర్థము పెట్టినాడు అని అంటే ఎంపీటీసీని ఎంపీపీ పరిధిలో పెట్టినట్టే అంతే ఇంకా ఏమని అర్థం వీళ్ళు ఎందుకు పెట్టాలా అటువంటి వాళ్ళు తెచ్చి కూర్చోబెట్టి సభలో కూర్చోబెట్టి ఎట్లా పనిచేస్తారు మీరు మాకు తెలియదు కదా ఏమన్నా మీ సొంతం ఇల్లా కాదు కదా ఈ పవర్ లేదు రావాలని అంటే ఖచ్చితంగా వేదిక పేరు కూర్చోవాలంటే ఏదో ఒకటి చూపియండి మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తే ఎట్లా మీరు అడిగినటువంటిది ఖచ్చితంగా నువ్వు ఆన్సర్ ఎందుకంటే నీ సంతకం లేకుండా వాళ్ళ సంతకాలతో పంపించుకున్నారు అంటే నువ్వు రెస్పాన్సిబిలిటీ కాదు నీ సంతకం ఉందంటే నువ్వు రెస్పాన్సిబిలిటీ ఎంపీపీకి జవాబుదారుడివి అంతే కదా వాళ్ళు పంపించేటి వాటిలో ఎలిజిబుల్ కాదని రిటర్న్ వచ్చాయి కొన్ని దానికి ఎవరు బాధ్యులు అవన్నీ తీసుకో ఎవరు బాధ్యులు దానికి కేసెస్ నీకే కదా ఇబ్బంది అవును ఎందుకు వచ్చాయి దానికి ఎవరు బాధ్యులు నువ్వు సెలెక్ట్ చేసినట్టే కదా నీ సైన్ ఉందంటే సైన్ పెట్టినాడు అని అంటే సంతకం పెట్టాడు బాధ్యత ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ పెడతారు వీళ్ళు పెడతారు పంచాయత్ సెక్రటరీలా నువ్వు ఏదైనా పాస్ చేస్తే కదా సర్పంచ్ రిజిస్ట్రేషన్ తీసుకొని చేస్తావు కదా ఎంపీఓ పెట్టాలంటే ఎంపీపీ కంపల్సరీ కన్సిడరేషన్ ఉండాలా కదా నువ్వు సైన్ పెట్టి కాకు అందరినీ కన్సిడర్ చేసుకొని ఎలిజిబుల్ ఉండేటి ఒకటి రెండు ఉన్నాడు మీరు చేయలేకపోతే ఇంక 8 సంతకాలు పెట్టాలా అన్ని వాళ్ళు చెప్పేది ఎలిజిబుల్ కాదోడు పంపించాడు అవి క్యాన్సల్ అయినాయి ఎలిజిబుల్ కాదోడు పంపించండి క్యాన్సల్ అయినాయి వాళ్ళని పెట్టి పంపిస్తారు నా భర్తలు ఉన్న కోనంపేట ఏరియాలో 28 మంది పింఛన్లు వస్తున్నాయి 28 మంది కోనంపేట బియ్యరగుడి పాలెం గ్రామాల్లో 28 మందికి పింఛన్లు పొందినారు. ఎందుకు వచ్చాయండి ఈ సభలో మీటింగ్ ఎప్పుడు పెట్టాలని కూడా మాకు తెలియపడితే మీరు చేయాలి మాకు తెలియదు విషయం ఇదే మాకు తెలియక సభలో కూర్చొని వాళ్ళు మీటింగ్ పెట్టాల్సిన అవసరమే ఉంది ఇక్కడ పెన్షన్స్ ఎలిజిబిలిటీ నువ్వు సంతకం పెట్టినావు ఇన్ఎలిజిబుల్ అని వచ్చింది నీ తప్పుదేమే కదా అక్కడ తప్పే కదా వాళ్ళది ఎవరు తప్పు చేసింది వాళ్ళు బాధ్యత మీకు మీరే కదా బాధ్యత వాళ్ళు తప్పు చేసిన దానికి మీరు అడగలేము నేను పోయి ఇంకొకరిని అడగలేను అడగాల్సింది నువ్వే జవాబు నువ్వు గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి నిన్నే క్వశ్చన్ చేస్తావు ఇది ఇంకా రిపీట్ కానీ కాక ఇట్లాంటి జై రాలేదా నేను చెట్టు చెయ్యి మీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చింది నా కొడుకు ఇక్కడ 10 సార్లు చదువుకుంటాడు ఎన్నిసార్లు మీరు నా కొడుకు చదువు చెప్పుకున్నా భవిష్యత్తులో అట్లే చేస్తాం పేదవాళ్ళకి అందరికి న్యాయం పెన్షన్ 4,000-5,000 మండలంలో వస్తాయి ఎవరన్నా వచ్చి ఇళ్ళకి వచ్చిన మా ఇంటికి సెకండ్ ఇల్లు అని చెప్పినామా కాదు కదా అట్లా లేకుండా చేయడం సంస్కారము ప్రభుత్వం మీరే దాన్ని ఇట్లా చేస్తా అంటే ఎట్లా ఒక రకంగా ఎట్లుంటే ఆఫీస్ మూసేయడం మంచిదే ఎవరికైతే పెంచి వచ్చా అందరూ అన్ని పేరు పెంచి వచ్చింది నాకు ఎవరికి రాలేదే ఆడికి మా ఇంటికాడికి వచ్చి పెన్షన్ తీసుకో ఓకే అంటేనే మళ్ళీ ఆడికి వచ్చి పెన్షన్ ఇచ్చాను అంతేగాని పెరేట్లు చేయాలన్నా పెన్షన్దారులు మనసు ఇస్తానమా వాళ్ళకి ఎవరికైతే ఆయన నీరు చెట్టు చేయకి నెక్స్ట్ టైం కంపల్సరీ రావాలి నెక్స్ట్ ఇంకోటి కూడా అనుకున్నాం మనం కూడా ఈ నీరు చెట్టు వర్క్స్ ని పోయి ఎస్టిమేషన్స్ తీసుకొని
చేపిద్దాం, చెక్ మెజర్మెంట్ చూపిద్దాం, రికార్డింగ్ అంతా కూడా. ఇది మన ఎస్టిమేషన్స్ ఇచ్చారా నాకు ఇవ్వలేదా? ఎస్టిమేషన్స్ ఇవ్వాలా? వర్క్లు ఎక్కడ ఎస్టిమేషన్స్ ఎక్కడెక్కడ వర్క్లు అయిపోయినాయి ఎస్టిమేషన్స్ ఇవ్వమని చెప్పండి. మేము కొంత ఎట్లా బిల్లు ఎట్లా చేస్తామని చూస్తామని. నెక్స్ట్ మీటింగ్ చేయండి నాకు మాట్లాడమని చెప్పండి. ఎస్టిమేషన్స్ తీసుకొని అయితే మేము ఇప్పుడు ఈరోజు ఈ సమావేశంలో ఒకటి అడగదలుచుకున్నాం మా సభ్యులు గడుపుతున్నాం. మేము మాట్లాడే ప్రతి అంశాన్ని రాసుకొని తర్వాత 2 నెలల్లోనూ మనం కనీసం నెక్స్ట్ వచ్చే సమావేశానికైనా చిన్న సమస్యలు 1-2 సమస్యలైనా తీర్చాలని చెప్పి మీకు కోరుతాం. మీరు ఇంతవరకు మేము అడుగుతాం, మీరు వస్తున్నారు, ఏదో చెప్తామని అలా కాకుండా ఒకసారి మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకుంటే బాగుంటుందని ఇండివిజువల్గా చెప్తాము. మీరు ఏ తీర్మానం చేసినా మీరు పెట్టడం లేదు. కలెక్టర్ పెట్టమంటే కలెక్టర్ పెట్టరు, పై అధికారులు వాళ్ళ ఆఫీసులో సుపీరియర్లు పెట్టమంటే పెట్టరు. మీరేం ఎందుకో ఏమంటే ఏం చేయడం లేదు. ఏం చేసినా చూపించండి. ఎమ్మెల్యే గారు మనం ఏం మాట్లాడినా ఇక్కడ ఏం చేసినా వీళ్ళు తీర్మానం చెప్తున్నాం సార్. వీళ్ళు ఎక్కడే కానీ వాళ్ళు యాక్చువల్గా అయితే మనం ఈ సబ్జెక్ట్ అయితే మాట్లాడతాము, ఈ ఆఫీస్ అయితే ఉంటారో వాళ్ళ అథారిటీ వాళ్ళ పై ఆఫీసులో పంపించాలి. అసలు ఇంతవరకు ఒకటి కూడా జరగడం లేదు. వీళ్ళకి జరిగితే కదా వాళ్ళకి కానీ మనకు కానీ ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజలకు మేలు జరగాలంటే మీ మీద వచ్చి మాట్లాడతాం, వెళ్ళిపోతే ఏం జరుగుతుందండి? ఎమ్మెల్యే గారు కొట్లాడినందుకు మాత్రం ఒకటి జరుగుతుందా? మీరు కూడా అధికారులు సక్రమంగా పనిచేసి మీ ద్వారా కూడా మాకు సాయం చేయాల్సి వస్తుంది ప్రజలకు. ఇప్పుడు ఒకటి ఈరోజు చెప్పినాం కదా, ఎస్సీ ఎస్టీస్ని బిల్లు కట్ చేయాలని చెప్పి ఇలా తీర్మానం చేయమని. ఆ తీర్మానం కూడా అతను చెప్పినట్టు ప్రాపర్గా ఫార్మాట్లో పోవాలి. కరెంట్ సమస్య ఎమ్మెల్యే గారు చెప్పినారు కాబట్టి ఫస్ట్ అదే విద్యుత్ తీసుకున్నాం. విద్యుత్ ఏమంటే మీరు ఈసారికి లైన్ కట్ చేస్తామంటే కూడా చాలా బాగుంటుందండి. మేము ఎన్ని హెచ్చరిస్తాను మీకు. అధికారులు ఏమనుకుంటున్నారంటే ప్రజాప్రతినిధులు మేము మా ప్రజలకు ఇస్తున్నారు నీళ్ళు, మీరు లైన్ కట్ చేసేస్తామంటారు, బిల్లులు కడతామంటే బిల్లులు కడతాం. మీరు ఈసారి ఇప్పుడు బెదిరింపు ధోరణిలో మాట్లాడదండి. ప్రజాప్రతినిధులుగా మేము ఎన్నికైనా ప్రజల కోసం పనిచేస్తాం. మీరు కూడా ప్రజల సర్వెంట్సే. అట్లానే మాకు ఫోన్లు చేసేసి లైన్లు కట్ చేస్తాం, బెదిరిస్తాం, బిల్లులు ఇవ్వమంటే ఇవ్వమంటే ఇలాగా ఏదైనా ఉంటే ఆ రూల్స్ ఉంటే చూపించండి. జీవోలు ఉంటాయి, తాత్కాలిక జీవోలు ఉంటాయి. అవన్నీ గవర్నమెంట్ ఇచ్చేది జీవో వేరు, మామూలుగా వాళ్ళు మౌలిక సందేశం వేరు. మౌలిక సందేశాలతో చెప్పేస్తే మీరు మమ్మల్ని భయపెట్టేద్దండి దయచేసి. ఎప్పుడే కానీ అలా చేయొద్దండి. అవసరమైతే ఎస్సీ ఎస్టీల కాలనీకి చైతన్యం చేసుకోండి. వాళ్ళ తరఫున వాళ్ళకి ఎవరైనా పట్టుకొని మీటర్లు కట్టి చూడండి. అంతేగాని ఈసారి లైన్లు కట్ చేస్తాం, విద్యుత్ కనెక్షన్లు తొలగించేస్తాం, స్కీమ్ బోర్డులు తీసేస్తామంటే బాగుండదండి. మేమేం చేయాలో అది చేస్తాం. ప్రభుత్వం ఇస్తే డబ్బులు కడతాం. ఇంతవరకు గవర్నమెంట్ స్టేట్ ఫైనాన్స్ ₹1 నిధులు విడుదల చేయాలా? ఎవరికి చెప్పుకుంటామండి? వచ్చిన 14 ఫైనాన్స్ కేంద్రం నిధులన్నీ మీకు ఇస్తా పోతే మేము గ్రామాలను మేము అభివృద్ధి చేయాలా? పెన్షన్ లబ్ధిదారులకు లేకుండా వితరణకు ఇచ్చేస్తే ఇప్పుడు కొంతమంది వితరణలకు భర్త చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆ సంవత్సరాలు ఉన్నారు వాళ్ళని చూడకుండా మీరు ఏర్పడితే అట్లా చేయడం అంటే నిజం లబ్ధిదారుడికి మేం జరగదు కదా. అట్లా ఇచ్చేటప్పుడు అందరికీ వెళ్ళాలి. సాచురేషన్ మోడ్లో ఏమంటే రాష్ట్రాడి గారు ఇచ్చిన అందరికీ ఇచ్చిన ఒకటేసారి సంవత్సరం ఉన్నోడికి ఇచ్చేసి 5 ఏళ్ళు సచివాలయం నుంచి అట్లే ఉన్నారు. నీకు అనుభవం ఇప్పుడు గతంలో ఎట్లుండేది జనం జరిగేటప్పుడు పెన్షన్ కావాలంటే ఎవరో చచ్చిపోయిన నీకు ఇస్తామనేవాళ్ళు. అట్లా నుంచి మనము రాష్ట్రుడి గారు అయిన తర్వాత ఏం చేశారు, అరుణ వాళ్ళకి అందరికీ ఇచ్చేయండి ఒకటేసారి అని చెప్పి మండలాధికారులకి అధికారం పెట్టారు. అధికారులకు ఏ పొలిటీషియన్ ఇన్వాల్వ్ అయ్యేలా లబ్ధిదారుడు ఎవరున్నా పేదవాడికి అందరికీ సాయం చేయండి అని చెప్పినాం. ఇప్పుడు మళ్ళీ కొత్త సిస్టమ్ ఏంటంటే అందరికి ఇచ్చేదిలే, ఎవరో కొంతనే ఎంపిక చేయండి అంటారు. ఆ ఎంపికలో కూడా లబ్ధిదారులు లేకుండానే అర్హత లేకుండానే ఇస్తున్నారు. అవి ఎన్నిక వస్తున్నాయి. ఆ ఎన్నిక వచ్చినాక మళ్ళీ ఫిల్అప్ చేసే విషయం కూడా అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి అర్థం కాలే. ఊరు జన్మభూమి కమిటీ అంటున్నారు అంతే. వీళ్ళు సంతకాలు పెట్టకుండా ఉంటే ఒకటి శాంతం చేసుకోమని వాడు అవుతుందేమో. ఒక్కటి శాంతం వీళ్ళ సంతకాలు లేకుండా వీళ్ళ సంతకం లేకుండా ఒక్కటి శాంతం చేయమని కలెక్టర్ ఎట్లా చేస్తాడో చూస్తాం. జన్మభూమి కమిటీలతో శాంక్షన్ అవుతాయమ్మా. మన గ్రామంలో 2 వికలాంగులు ఉంటారు. నీకు ఒరిజినాలిటీ వాళ్ళు 100% సాచురేషన్ వికలాంగులే ఉండి పోతుంది, ఇల్లు కొన్నా పోతుంది. వాళ్ళు గడప తప్పితేనే పెన్షన్ వస్తుంది. ఏం చేద్దామంటారు ఈ కాలము?